హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి ఆదికేశవ మూవీ కొంచెం టైం వేస్ట్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ అనే మూవీ లాగా తీసుకెళ్తూ అలా కొంచెం లవ్ స్టోరీ యాడ్ చేస్తూ క్లైమాక్స్ లో ఒక ఎలివేషన్ తో ఎండ్ చేస్తాడు మూవీ. పెద్దగా మనకు కనెక్టింగ్ అని అనిపించదు, ఒకవేళ మీరు చూసారంటే మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి 80s బిల్డప్. ఈ 80s బిల్డప్ అనే మూవీ కామెడీ ఎలిమెంట్స్ తో తీశారు. ఇది సంతానం గారు చేశారు హీరోగా. ఈ మూవీ కూడా కొంచెం టైం వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది, చూస్తుంటే అలా బోర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకైతే నచ్చలేదు గైస్, ఒకవేళ మీరు ట్రై చేస్తానంటే మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నవ్ హియర్. యాక్చువల్గా నేను ఎప్పుడు హాలీవుడ్ మూవీస్ రికమెండ్ చేయను. ఈ మూవీ వచ్చేసి ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ప్రెగ్నెంట్ లేడీది. ఒక సముద్రంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక దాంట్లో ఉండిపోతుంది. అక్కడ నుంచి ఆమె ఎలా బయటపడుతుంది అనేది ఈ మూవీ చాలా నేచురల్ గా అనిపించింది నాకు. చాలా కనెక్టింగ్ అనిపించింది, చాలా ఎంగేజింగ్ అనిపించింది. బట్ కాకపోతే ఈ మూవీ వచ్చేసి మనకి ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోబీ, ఒక మూగతన్ క్యారెక్టర్ చేశాడు అతను. నేను ఏమో అనుకున్నాను కానీ మామూలుగా లేదు. అంటే యాక్టింగ్ అయితే బీభత్సంగా ఉంది. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. ఒకవేళ మీరు చూసారంటే మీరు ట్రై చేయండి, ఇండివిజువల్ గా ట్రై చేయండి. కొంచెం బాలగారి మూవీస్ ఎలా ఉంటాయో కొంచెం అలా ఉంటుంది అన్నమాట మూవీ ఇది. సో ఇది కూడా ఇండివిజువల్ ట్రై చేయండి. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓన్లీ యాక్టింగ్ అండ్ ప్యాషన్ సినిమా మీద ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా నిన్ను చేరి టైం పాస్ స్టార్ట్ చేశాను. బట్ కాకపోతే ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ షార్ట్ ఫిల్మ్ కి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ లాగా ఉంది. బట్ కంటెంట్ బాగుంది, లైఫ్ చూపిస్తారు అండ్ లవ్ ఫెయిల్యూర్ చూపిస్తారు. ఒకసారి మీకు టైం ఉంటే మాత్రం ఈ మూవీ వాచ్ చేయొచ్చు, అంటే వన్ టైం వాచబుల్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ మూవీ చాలా అంటే చాలా బాగుంది గైస్, ఎక్స్ట్రాడినరీ, అసలు మామూలుగా లేదు. మార్నింగ్ లేచి చూసాను, చాలా బాగా నవ్వుకున్నాను. కొన్ని చోట్ల నవ్వి కళ్ళకు వెళ్ళి వాటర్ కూడా వచ్చాయన్నమాట వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి. మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈ మూవీని, ఖచ్చితంగా చూడండి, మీకు 100% నచ్చుతుంది ఈ మూవీ. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు ఖచ్చితంగా చూడవలసిన మూవీస్ ఏంటంటే నవ్ హియర్ అనే హాలీవుడ్ మూవీ మీరు ఇండివిజువల్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోబీ, అది ఖచ్చితంగా సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ మూవీ. ఈ ఫ్యామిలీ మూవీ మాత్రం ఫ్యామిలీ అందరు కలిసి చూడండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం స్లో ఉంటుంది, బట్ సూపర్ ఉంటుంది ఫిలిం. సో ఇది గైస్, ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.